ఈరోజు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూదందాలు అయితేమి, సహజ వనరులు దోపిడీ అయితేమి, ఈ మైనింగ్ ఎక్కడైతే ఉందో మొత్తం రాష్ట్రాన్ని దోచి తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేస్తూ ఉంది. వైసీపీ పాలకులు ఏ విధంగా అక్రమాలు చేశారో, దందాలు చేశారో, ఎంత తెచ్చుకున్నారో ఆధారాలతో మా తెలుగుదేశం ప్రభుత్వం ఈ శ్వేతపత్రం విడుదల చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 1,75,000 ఎకరాలు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకోవడం జరిగింది. వాటి విలువ దాదాపు గవర్నమెంటు వాల్యుయేషన్ ప్రకారం 35,576 కోట్లు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. దీంట్లో ఇళ్ల పట్టాల పేరుతో 10,000 ఎకరాలు దోచుకున్నారు. అలాగే ఇసుక దందాలో దాదాపు 9,750 కోట్లు దోచుకున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ జీవో 512 రద్దు చేయడం జరిగింది. మేము మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇమ్మీడియట్గా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సంతకం చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ఇదేమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మొత్తం గవర్నమెంట్ సొమ్మంతా తీసుకొని వాళ్ళ తాత జాగిరి మాదిరి ఖర్చు పెట్టుకుంటూ వచ్చాడు. అలాగే భూ హక్కు పత్రం పేరుతో ప్రచారానికి దాదాపు 13 కోట్లు ఖర్చు పెట్టాడు. అలాగే పాస్బుక్ల పైన నేను చాలా మంచి సూపర్ ఫిగర్ అని చెప్పేసి ఆయన ఫోటో కానీ ముద్రించుకోవడం జరుగుతూ ఉంది మా గత ప్రభుత్వంలో. అలాగే వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం ప్రతి జిల్లాలోనూ 2 ఎకరాలు 3 ఎకరాలు పర్మిషన్లు లేకోకుండా నామినల్గా 33 ఏళ్ళు లీజ్ అని చెప్పేసి కొన్ని జిల్లాల్లో అది కానీ లేదు, అక్రమంగా దౌర్జన్యంగా కట్టేసి దాదాపు 3,000 ఎకరాలకు 3,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అనేక అక్రమాలకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి, వాళ్ళ మంత్రివర్గం అయితే ఏమి, ఎమ్మెల్యేలు అయితే ఏమి మొత్తం స్టేట్ను మొత్తం నాశనం చేసి దాదాపు మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే 10 ఏళ్ళు వెనకబడిపోయినామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 1 మంత్ అయింది ముఖ్యమంత్రి పదవి చేపట్టి. మేము ఎక్స్ప్రెస్ విధానంలో అభివృద్ధి దూసుకుపోతోంది. ఎక్కడికి పోయినా చంద్రబాబు నాయుడు గారిని ఆదరించడం అయితే ఏమి, ఏ స్టేట్కి పోయినా కానీ ఎక్కడికి పోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలంటేనే అక్కడ పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలు ముందొచ్చి కలుస్తున్నారు. దాదాపు 35% ఏపీకి ఫ్లైట్ విమాన ఆక్యుపెన్సీ పెరిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇదన్నీ మా రాష్ట్ర అభివృద్ధికి వైపు దూసుకెళ్తున్నామని చెప్పి గర్వంగా నేను చెప్తున్నాను.